గుడ్ ఈవినింగ్ గాయస్. ఈవినింగ్ అని చెప్పాను ఏంటి అనుకుంటున్నారు? ఇప్పుడు ఈవినింగ్. ఈరోజు దివాళీ అయ్యో చెప్పడం మర్చిపోయా. హ్యాపీ దివాళీ. ఈరోజు ఇప్పుడు జస్ట్ బయటకు వెళ్ళి వచ్చాము. ఇప్పుడు మేము బాంబ్స్ అవి కొనుక్కొని వచ్చాము. చెప్పి ఎలా ఏమేమి కొన్నామా? ఒకటైతే పికాక్ బాంబు, లక్ష్మీ బాంబు, చట్పట్, పెన్సిల్, ఇంకా ఇదేమంటారు అలా వస్తుంది కదా కాకరపోటు, ఈ థ్రెడ్ అనుకుంటా. ఇవన్నీ మిర్చి పటాకీలు. ఇది 50 వాలా. ఇవేమో థ్రెడ్స్, 2 థ్రెడ్స్. ఈ ఆటం బాంబ్, ఈ భూచక్రాలు. ఈ అంతా 100 వాలా. ఇవైతే కాకరపోతులు. ఇది చూడండి, పికాక్ భలే ఉంది కదా. లాస్ట్ డే దీన్ని కాల్చుతాము, పికాక్ది. ఇదైతే భలే ఉంది. నేను లైటింగ్లో చూపిస్తా. లైటింగ్లో అంటే ఇలా వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ కాల్చాలి. జస్ట్ ఇలా వస్తుంది. అలా ఓపెన్ చేయాలి. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఉంది. అలా పేలుతాయి. నాకైతే పికాక్ది నచ్చింది. పెద్దదే కాదు, చిన్నవి కూడా ఉంటాయి. ఇదైతే స్మాల్ సైజు. బాగుంది కదా. పిల్లలకి దివాళీ వచ్చిందంటే హ్యాపీ అంటే చాలా సంతోషపడిపోతారు, తెలియనంత ఆనందం. కాకపోతే నేను ఈరోజు ఆటం బాంబ్స్ పేల్చుతా. ఓపెన్ చేసి చూపిస్తా. ఈ గండ ఆటం బాంబ్స్ అయితే ప్యాక్. ఎన్ని ఉన్నాయి లెక్క పెడదాము. 1 2 3 4 5 6 7 8 9 10 అయితే ఉన్నాయి. 5 మా తమ్ముడికి, 5 నాకు. ఇక్కడే కూర్చొని చూస్తాం. మిర్చి పటాకీలు కూడా అంతే, 2 నాకు, 2 మా తమ్ముడికి. ఇది అయితే స్కై షాట్స్. ఇదిగోండి స్కై షాట్స్. దానికి నుంచోడానికి స్టాండ్ లాగా ఇది కూడా ఇచ్చారు. ఇది ఇక్కడ వెలిగిస్తే ఇలా స్కై పైకి వెళ్ళిపోతుంది మొత్తం. సరే, మేము ఎక్కడ పేల్చుతామో చూపిస్తాం. ఇక్కడైతే పేల్చుతాం, అలాగే పైన డబ్బా పైన కూడా పేల్చవచ్చు. ఎక్కడైనా పేల్చుతాం, దాని ఎంజాయ్మెంట్ అద్దరిపోతుంది. మనం ఇప్పుడు దివాళీ వచ్చిందంటే పిల్లలకి ఎంత సంతోషంగా ఉంటుందో.